హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? తాబేలు మరియు హంస. ఒకప్పుడు ఒక చెరువు దగ్గర తాబేలు ఉండేది. క్రమం తప్పకుండా చెరువును సందర్శించే ఇద్దరు హంసలు అతనికి మంచి స్నేహితులు అయ్యారు. వారు కలిసి చాలా సమయం గడిపేవారు. అప్పుడు దేశంలో కరువు వచ్చింది. వర్షాభావ పరిస్థితులతో చెరువు ఎండిపోతోంది. హంసలు చెరువును విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారు వచ్చి తాబేలుతో తమ ప్రణాళిక గురించి చర్చించారు. తాబేలు చాలా బాధపడింది. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడానికి వీల్లేదు. దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి, హంసలను అభ్యర్థించాడు. హంసలు ఎగరగలవు, కానీ తాబేళ్లు ఎగరలేవు. అందరూ ఆలోచించారు మరియు ఒక ఆలోచన చేశారు. తాబేలు కర్ర పట్టుకోమని అడిగింది. హంసలు కర్ర యొక్క రెండు చివరలను తమ ముక్కులలో పట్టుకున్నాయి మరియు తాబేలు తన బలమైన పళ్లతో మధ్య భాగాన్ని పట్టుకుంది. మొత్తం ప్రయాణంలో నోరు తెరవకూడదని హంసలు తాబేలును హెచ్చరించాయి. హంస నీటి కోసం పర్వతాలు, పొలాలు, గ్రామాలు మరియు నగరాల గుండా తాబేలును పైకి తీసుకువెళ్ళింది. ఒక నగర ప్రజలు ఈ విశిష్టతను చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారు చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. మూర్ఖుడైన తాబేలు, ఈ మూర్ఖులు ఎందుకు అరుస్తున్నారు? ఈ మాట అనగానే చప్పుడుతో కింద పడిపోయాడు. అతిథి. ఒకప్పుడు రాజు మంచం మీద ఒక పురుగు నివసించేది. అతను భారీ రాజ మంచం యొక్క ఒక మూలలో కలిసి నివసించే పెద్ద సంతోషకరమైన కుటుంబం. వారంతా రాజు రక్తంతో విందు చేసుకున్నారు. ఒకరోజు రాజభవనంలోకి దోమ ఎగిరింది. రాజుగారి పడక గదిలోకి ప్రవేశించి మెత్తని పరుపు మీద కూర్చున్నాడు. లేడీ బగ్ దోమను చూసి త్వరగా బయటకు వచ్చింది. నువ్వు ఈ గదిలో ఉండలేవు, వెళ్ళిపో అని అరిచింది. లేడీ, నేను ప్రయాణికురాలిని. నేను ప్రపంచాన్ని పర్యటించాను. అనేక రకాల రక్తాన్ని రుచి చూశాను, కానీ రాజ రక్తాన్ని కాదు. దయచేసి ఒక్కసారి దానిని రుచి చూడనివ్వండి అని దోమ వేడుకుంది. లేడీబగ్ అయిష్టంగానే అంగీకరించింది. అతను దోమతో, గుర్తుంచుకో, మీరు రాజు యొక్క రక్తాన్ని సరైన స్థలంలో మరియు సరైన సమయంలో, అతను నిద్రిస్తున్నప్పుడు మరియు అతని కాలి మీద రుచి చూడాలి. దోమ పురుగుకు వాగ్దానం చేసింది, కానీ అతను ఎక్కువసేపు వేచి ఉండలేకపోయాడు. రాజు పడుకున్నప్పుడు ఒక దోమ అతని తలపైకి వచ్చి అతని ముక్కును కొరికింది. ఆహ్, రాయల్ బ్లడ్ అన్నాడు. దోమ కాటుకు రాజుకు చాలా బాధ కలిగింది మరియు అతను లేచి తన కాపలాదారులను పిలవడం ప్రారంభించాడు. ఎవరో నన్ను కరిచారు, నా మంచం శుభ్రం చేయండి. గార్డ్లు మంచం యొక్క ప్రతి మూలలో వెతికారు. నల్లి పురుగు మరియు ఆమె కుటుంబం తక్షణమే మరణించింది. రాజభవనం నుండి దోమ పారిపోయింది. తెలివైన ముసలి పక్షి. దట్టమైన అడవిలో చాలా పెద్ద పెద్ద చెట్టు ఉండేది. ఈ చెట్టు యొక్క విస్తరించిన కొమ్మలు అడవి హంసల పెద్ద మందకు నిలయంగా ఉన్నాయి. ఒక ముసలి హంస చెట్టు కింద పెరుగుతున్న చిన్న లతని చూసింది. మనం ఈ లతని నాశనం చేయాలి, లేకుంటే అది త్వరలో చెట్టు ఎక్కుతుంది. అప్పుడు అది మనందరికీ ప్రమాదకరంగా మారుతుంది. ఓల్డ్ హన్స్ సలహా ఇచ్చారు. ప్రతి పక్షి ముసలి పక్షిని ఎగతాళి చేసింది. అయ్యో, లేదు, ఇది ఒక చిన్న లత. కానీ వెంటనే యువ లత మందంగా పెరిగింది మరియు చెట్టు ఎక్కింది. ఒకరోజు ఒక వేటగాడు వచ్చి తీగ సహాయంతో చెట్టు ఎక్కాడు. తర్వాత కొమ్మలపై వల విప్పాడు. సాయంత్రం హంసల మంద ఇంటికి తిరిగి వచ్చింది, కానీ వలలో చిక్కుకుంది. అతను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించాడు, కానీ అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు హంసలందరూ తన సలహాను పట్టించుకోనందుకు ముసలి తెలివైన పక్షికి క్షమాపణలు చెప్పారు. తెలివైన ముసలి పక్షి పక్షులకు మరుసటి రోజు విడిచిపెడతానని హామీ ఇచ్చింది.
ప్రణాళిక ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో చెప్పారు. ప్రతి పక్షి అలా చేస్తానని వాగ్దానం చేసింది. మరుసటి రోజు ఉదయం వేటగాడు తిరిగి వచ్చినప్పుడు పక్షులన్నీ చనిపోయాయి. ఒక్కో పక్షిని ఎంచుకొని నేలమీద విసిరాడు. ఆఖరి పక్షి నేలమీద పడగానే పక్షులన్నీ రెక్కలు విప్పుకుని ఎగిరిపోయాయి. అతను కేవలం తన ప్రణాళిక ప్రకారం చనిపోయినట్లు నటించాడు. వేటగాడు నిజంగా ఆశ్చర్యపోయాడు.